ప్రభాస్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. షర్మిల. స్టార్ హీరో ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారు. నేనిప్పుడు ప్రభాస్ను చూడలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా, ఇప్పుడు చెబుతున్నా అని ఆమె అన్నారు. జగన్కు తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని షర్మిల ప్రశ్నించారు. అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. విచారణ జరిపిస్తారు, బ్లాక్ లిస్ట్ పెడతారని కేంద్రం ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఒక్కటే అంటున్నాం. అదే కదా రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నది ఏమిటి? అదానీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? అదానీ మోడీ గారి మనిషి కాబట్టే 10 సంవత్సరాలలోనే ఇంత చిటికెలో పైకొచ్చినట్టు వచ్చేసాడు కదా. ఇది అన్యాయం కదా. ఎంక్వైరీ జరగాలి కదా. మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా. ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి? వీళ్ళు గాడిదలు కాస్తున్నారా? గుడిగురాలకు వెంట్రుకలు వీక్తున్నారా? ఏం చేస్తున్నారండి? ఇప్పుడైనా మేల్కోండి. ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ 2 ఆప్షన్స్. ఒకటి, ఈదర్ హీ హ్యాస్ టు ఎక్స్ట్రడైట్ హిమ్, అంటే అదానీ గారిని అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం, ఆర్ హీ హ్యాస్ టు ప్రాసిక్యూట్ హిమ్ హియర్, లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి. సో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంత అవినీతి బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు. ఏం చేయబోతున్నారు? ఎంక్వైరీలు వేసే దమ్ముందా? మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ? నిరూపించుకోండి. అమ్మా, అదానీ 2100 కోట్లు అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం 4 రాష్ట్రాలలో లేనే లేదు. రాజస్థాన్లో అయినా ఇంకో చోటైనా ఇదే సోలార్ పవర్ అగ్రిమెంట్లు అదానీ కుదుర్చుకున్నాడు ఇంతకు ముందే. మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఎంత చెప్తారే మీరు?
మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా అవినీతి. ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం